100 పోస్టులు ఉన్నాయి అనుకో, భారత పార్లమెంట్లో పెట్టిన చట్టం ప్రకారమే 100 పోస్టులు ఉంటే బీసీలకు 27, ఎస్సీలకు 15, ఎస్టీలకు 7, 49.5% అవుతుంది అనుకోరాదు, 50% అనుకో. ఇవి పోగా మిగిలిన ఇవి 50 పోయినాయి కదా, ఇక 50 మిగులుతాయి. ఈ 50 మిగిలినాయి కదా, ఈ 50 మిగిలినటువంటి సీట్లలోంచి 10% అని చెప్పింది, అప్ టు 10%. అంటే ఈ కేటగిరీలోకి రానటువంటి వాళ్ళను ఇందులో జనరల్ కేటగిరీలో 50% సీట్లలో 10% అన్నది. అంటే ఇందులో 10% అంటే ఎంత వస్తుంది ఈడబ్ల్యూఎస్కి? 10 అంటే 50లో 10 అంటే 5 సీట్లు వస్తాయి వీళ్ళకి. జనరల్ కేటగిరీ ఎంత అవుతుంది అప్పుడు మొత్తం? ఓపెన్ కేటగిరీ 45 ఓపెన్. ఇది లెక్క. ఇది భారత పార్లమెంటులో జరిగినటువంటి 124వ రాజ్యాంగ సవరణ సంబంధించినటువంటి బిల్. భారత రాజ్యాంగం 124వ రాజ్యాంగ సవరణ. ఇది లెక్క. అయితే ఇదే విషయం మీద మధ్యప్రదేశ్లో ఏం చేసిరంటే, లేదు ఈ 50 కాదు, ఈ మొత్తం 100 నుంచి 10% రావాలి మాకు అని చెప్పి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ఓసీ విద్యార్థులు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది? మధ్యప్రదేశ్ కోర్టు, ఇది ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎట్ జబల్పూర్ బిఫోర్ హానబుల్ శ్రీ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, చీఫ్ జస్టిస్ హానబుల్ శ్రీ జస్టిస్ వివేక్ జైన్తో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పులో ఏం చెప్పిందంటే, నువ్వు కోర్టు దాకా వచ్చినవరా బాబు, భారత పార్లమెంట్లో ఈ 50 పోను మిగిలిన 50లోంచి 10% అని చెప్పింది కాబట్టి జనరల్ కోటాలోంచి మాత్రమే 5% ఇస్తే 10% మీకు, మొత్తం ఓవరాల్ 100కేంటి కాదు. ఓవరాల్ 100కేనైతే ఏమవుతుంది? వీళ్ళకు 10 సీట్లు అయితే అప్పుడు 10 సీట్లు అవుతుంది. నువ్వు వీటికి ఎగనిస్ట్గా ఎట్లా తీసుకుంటావని చెప్పి కేవలం జనరల్ కోటాలోంచి అని చెప్పి జబల్పూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. అది రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 146/95 ఆఫ్ 2024. మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి. జబల్పూర్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎంత రిజర్వేషన్ వీళ్ళకి దక్కాలి? ఏం చెప్పింది సుప్రీంకోర్టు? పార్లమెంట్ ఏం చెప్పింది? మీ రాష్ట్రాల్లో ఓసీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఓసీలను గుర్తించి వాళ్లకు ఎంత శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేది నిర్ణయం తీసుకోమని చెప్పింది. చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారత పార్లమెంటు రాష్ట్రాలకు అప్పచెప్పింది కదా. తమిళనాడులో కాగితం పంపిరు, ఈడబ్ల్యూఎస్ పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఈడ ఈడబ్ల్యూఎస్కి అర్హత ఉన్నోడే లేడు, మేము ఈడ ఇంప్లిమెంట్ చేయమని పక్కకు పారేసారు. ఛత్తీస్గఢ్ పంపించారు. ఛత్తీస్గఢ్ పంపిస్తే అయ్యా ఈడ 10% ఎవడున్నాడా? లేడు, ఈడ 4% ఉన్నారని చెప్పి 4% ఇంప్లిమెంట్ చేసింది. కానీ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జీవో నెంబర్ 65 తీసుకొచ్చి 10% లేనటువంటి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ కోటా మొత్తం కోటా నుంచి ఇచ్చేసాడు, జనరల్ కోటా నుంచి కాదు. ఆయన జీవో కాగితం మీద సంతకం పెట్టే నాటికి ఈ సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టిన కేటీ రామారావు మంత్రి, ఆయన పక్కపొంటి. నాయన భారత పార్లమెంట్ తెచ్చింది ఇది కదా, మనం బీసీల నోట్లే మన్ను పోసే జీవో తీసుకొస్తున్నాం కదా, 65వ జీవో, ఇది తప్పు కదా అని ఆయన ఈ కేటీ రామారావు చెప్పలే. ఒకవేళ ఆయన జీవో తీసుకురాకపోతే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామని 20,000 ఉద్యోగాలు బీసీలకు వచ్చేటి, 20,000 ఉద్యోగాలు. ఓకే రైట్. ఇక్కడ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి జీవో ఇవన్నిటి గురించి ఒకసారి స్లైడ్స్ రూపంలో చూసుకుందాం మనం. ఇక్కడ
ఇక్కడ 2019 జనవరి 7న అప్పటి కేంద్ర మంత్రి తవర్చంద్ గెహ్లాట్ లోక్సభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిండు. పెట్టిన తర్వాత భారత రాజ్యాంగ సవరణ ఇది 103వ రాజ్యాంగ సవరణగా మారి ఆర్టికల్ 15(6) మరియు 16(6) ఇవి రెండు కొత్తగా చేర్చారు. ఈ 6లు ఎందుకు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం కోసం. ద్వారా విద్యా ఉద్యోగ రంగాలలో ఈడబ్ల్యూఎస్కి గరిష్టంగా 10%, గరిష్టంగా, కనిష్టంగా కూడా గరిష్టంగా 10% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించబడింది. ఈడబ్ల్యూఎస్ కోటా పరిమితి 10%. ఓకే, ఇక్కడ సపోజ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తా. 103వ రాజ్యాంగ సవరణ అసలు ఆశయం ఏంటి అంటే చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటా లెక్క ఇగో ఇలా ఉండాలి. చట్టం ప్రకారం మొత్తం పోస్టులు 100 పోస్టులు ఉన్నాయి అనుకో, 100 ఉద్యోగాలు ఉన్నాయి. 100 ఉద్యోగాలు ఉంటే ఈ 100లో 50 పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేయబడతాయి. 50. ఇక మిగిలిన 50 పోస్టులు ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఈ ఓపెన్ కేటగిరీలో 50 పోస్టుల్లో మాత్రమే 10% ఇవ్వాలి. అంటే 50లో 10 అంటే కేవలం 5 పోస్టులు మాత్రమే ఈడబ్ల్యూఎస్కు దక్కాలి. ఓకే, ఈడబ్ల్యూఎస్ కోటా అనేది మొత్తం పోస్టులలో కాదు, మిగిలిన ఓపెన్ కేటగిరీ పోస్టులో మాత్రమే అమలు చేయాలి. ఇది కోర్టు ఉత్తర్వు, భారత పార్లమెంట్ చెప్పిన మాట. సుప్రీంకోర్టు విచారణ మరియు ఓసీ సామాజిక వర్గ బ్రెయిన్ చేంజ్ చేసిందంటే రాజ్యాంగ ధర్మాసనం 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. విశేషమైందంటే ఈ 5 న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ కోటా గట్టెట్లు ఇస్తారా అని చెప్పి మనం కోర్టుకు పోతేనేమో ఇయ్యాలని చెప్పారు. ఓసీ ఓపెన్ కేటగిరీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 5. తీర్పు ఏమంటారు? జన్పిత్ అభియాన్ కేసులో 3:2 మెజార్టీతో రిజర్వేషన్ సుప్రీంకోర్టు సమర్థించింది. మార్వాడి మహేశ్వరి, వైశ్య, బనియా ఓసీ వర్గానికి చెందిన జస్టిస్ దినేష్ మహేశ్వరి మెజార్టీ తీర్పును రాశారు. జస్టిస్ రవీంద్ర భట్ మైనారిటీ ధర్మాసనం దీన్ని వ్యతిరేకించాడు. ఇట్లా వచ్చేసింది. వచ్చిన తర్వాత తెలంగాణలో జీవో నెంబర్ 65. నేను అడుగుతా ఉన్నా, సరూర్ నగర్ కాడ మీటింగ్ పెట్టినటువంటి కేటీ రామారావు గారు ఈ మాట చెప్పలేదు ఎందుకు? మా నాయన జీవో నెంబర్ 65 మా ప్రభుత్వమే తెచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నిరుద్యోగుల నోట్లే మన్ను కొట్టి వాళ్ళ తలలోంచి 10% ఉద్యోగాలు ఎత్తుకపోయి రెడ్లకు వెలమలకు కమ్మలకు పంచి పెడుతున్నాం అనే మాట ఎందుకు చెప్పలేదు? ఈ మాట చెప్పడు. ఈ కిందున్నోళ్ళకు కూడా తెలియదు. ఇది వీళ్ళకి సప్పట్లు కొట్టడం ఒక్కటి తెలుసు. నేను అడుగుతా ఉన్న బీసీ నిరుద్యోగస్తులను. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం 2021 మార్చి 19న జీవో నెంబర్ 65 విడుదల చేసింది. ఏమని? మొత్తం పోస్టులు 100 పోస్టులు ఉంటే అలా 10 పోస్టులు రెడ్లకు వెలమల కమ్మలకు అని చెప్పేసిండు. వాస్తవం ఏంది? ఎంత రావాలా? 5 రావాలా? ఈ జీవో ద్వారా జరిగిన మ్యాథమెటికల్ మోసం మొత్తం 100 పోస్టులకు నేరుగా 10% కోటా వర్తింపజేస్తూ ఏకంగా 10 పోస్టులను ఈడబ్ల్యూఎస్ కేటాయించిండు. దీనికి ఇది రాజ్యాంగ సవరణ అసలు ఆశయానికి పూర్తి వ్యతిరేకం మరియు దొడ్డిదారిన 5 పోస్టులను అదనంగా దోచుకోవడమే. ఇక ఈ మోసం వల్ల నష్టపోతున్నది ఎవరు? ఓపెన్ కేటగిరీని కుదించి బడుగుల నోట్లో మట్టి కొడుతున్న వైనం ఏంటంటే న్యాయబద్ధమైన ఓపెన్ కేటగిరీ 45 ఉండాలి. 45% మిగిలాలి వాళ్ళకి 5 పోతే. కానీ ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ ఎంత? 40 మిగిలింది. అంటే 45% ఓపెన్ కేటగిరీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఫైట్ చేయొచ్చు. ఆ 45%లో ఫైట్ చేయాల్సినటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలను 40%కి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్కి అదనంగా ఇచ్చిన 5 పోస్టులు మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు సాధించగల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అవకాశాలు నేరుగా దొంగలించబడ్డాయి. ఇక్కడ మొన్న సర్వే చేసిండు కదా ఎవరు? రేవంత్ రెడ్డి సర్వే చేసిండు. అది బ్రహ్మాండమైన సర్వే, ఇక దాన్ని మించిన గ్రంథం లేదన్నాడు. సరే అదే తీసుకుందాం. అట్లే మీరు చేసిన సర్వే తీసుకుందాం. మీరు చేసిన సర్వేలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి లెక్క తీస్తే మీ లెక్కల్లోంచే ఇంకా నా సొంతది ఒక్క అక్షరం కూడా జత అయ్యాలి. 3.55 కోట్ల జనాభా 97% కవరేజ్ చేసామని చెప్పారు. చరిత్రలో తొలిసారిగా ఎవరి జనాభా ఎంతో ఖచ్చితమైన సాక్ష్యాలతో తేలిందని చెప్పి మీరు బాజా భజంత్రి కొట్టుకురు కదా. ఇక చూడ్రి వాస్తవ జనాభా లెక్కలు ఈడబ్ల్యూఎస్ అర్హులు ఎంతమంది? మొత్తం ఓసీల జనాభా మీరు చెప్పిన లెక్కల ప్రకారమే 11.9% మంది. 11.9%లో ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎవరు? ఎకనామికల్గా ఇప్పుడు రెడ్లు, వెలమలు, కమ్మలు అందరికి కాదు, అందులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అన్నట్టు.
మరి ఎంతమంది ఉన్నారా అందులో పేదవాళ్ళు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5.36% మంది మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాలోకి వస్తారు. అంటే 100కి 5 మాత్రమే రెడ్లు వెలమలు కమ్మల్లో పేదవాళ్ళు ఉన్నారని చెప్పింది ఈ సర్వే. రేవంత్ రెడ్డి చేసిన సర్వే. మొత్తం 100లో 5 మాత్రమే ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి వస్తారని చెప్పింది. కేవలం 5.36% ఉన్న వారికి 10% రిజర్వేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా అంటే ఒక్క రెడ్డి ఆయనకు ఒక్క రిజర్వేషన్లో రాకపోతే వెంటనే ఇంకో రిజర్వేషన్ తగులుతుంది అన్నట్టు. 5.36% అర్హత కలిగినటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తారు. అదే మీ లెక్క ప్రకారమే 56.33% ఉన్న బీసీలకు 27%. ఈ 5.63%కి 5% ఇచ్చినా ఈక్వల్గా ఒక్కొక్కరికి ఒక్క రిజర్వేషన్ ఇచ్చినట్టు. మరి బీసీల విషయానికి వస్తే 56.33% ఉన్నటువంటి బీసీలకు 27% ఎట్లు ఇస్తారు రిజర్వేషను? ఈ దోకా చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇక్కడ మనం క్లియర్గా చూసుకోండి. బీసీల జనాభా 56.4, 56%. 56% బీసీలకేమో 27% రిజర్వేషన్ ఉద్యోగాలలో, 5% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 10% రిజర్వేషన్. అంటే బీసీల జనాభా 56.4% ఉంటే రిజర్వేషన్ 27%, ఈడబ్ల్యూఎస్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు 5.36% ఉంటే రిజర్వేషన్ 10%. మరి దీన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కొనసాగిస్తా ఉన్నాడు? లెక్కలు వచ్చినాయి కదా, ఈడబ్ల్యూఎస్కి అంత అర్హత లేదని తగ్గించాలి కదా, ఎందుకు తగ్గిస్తాడు ఇప్పుడు? ఈ దోపిడీ కులాలు ఏవైతే రెడ్లు వెలమలు కమ్మలు ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావడం కోసం, వాళ్ళ పిల్లలకు అవకాశాలు రావడం కోసం ఇది కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటేనేమో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ దాటొద్దంటుంది అని చెప్పి కొట్టేసారు కదా మొన్న పోయి. మరి భారత పార్లమెంటు నేరుగా రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది, ఈడబ్ల్యూఎస్ను మీ దగ్గర ఎంత ఇంప్లిమెంట్ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పింది. మరి ఇది ఒక్కటే సంతకంతో వీళ్ళ రిజర్వేషన్ 10 నుంచి సగానికి తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు తెస్తలేడు ఈయనకు రేవంత్ రెడ్డి? ఆడ సరూర్ నగర్ స్టేడియంలో కూర్చున్నటువంటి పిల్లలారా ఒక్కసారి అడగండి కేటీ రామారావుని. జీవో నెంబర్ 65 తీసుకొచ్చి బీసీల నోట్లో మన్ను పోసింది ఎవడో అడగండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, బీసీ మంత్రులారా అడగండి. దీన్ని ఎట్లా కొనసాగిస్తున్నావు సార్? ఇంకా మన సమగ్ర కుల లెక్క కరెక్టే అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తగ్గాలే కదా, ఎందుకు తగ్గిస్తారేమని అడగండి. 5.4% ఉన్న బీసీలకు జనాభాలో సగం కూడా రిజర్వేషన్ లేదు, కానీ 5.36% ఉన్న ఈడబ్ల్యూఎస్ జనాభా కంటే రెట్టింపు రిజర్వేషన్ ఇస్తూ ఉంది. ఇక్కడ దరిద్రం ఎవరికి, దర్జా ఎవరికి అని చూస్తే సమగ్ర వెనకబాటు సూచి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పి సిబిఐ స్కోర్ చూసుకున్నాం కదా. ఎస్సీ ఎస్టీలు బీసీల కంటే 3 రెట్లు ఎక్కువ వెనకబడి ఉన్నారు అని లెక్కలు వచ్చినాయి. అత్యుత్తమ ఆర్థిక విద్యా అవకాశాలు ఉన్న కొద్దిపాటి జనాభాకే ఈడబ్ల్యూఎస్ పేరిట సింహభాగం సీట్లు దక్కుతా ఉన్నాయి. ఇక్కడ పాలకులు మారినా బడుగుల రాతలు మారలే. నా కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఈయన పోయి ఇంకో దరిద్రుడు ఎవడన్నా అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చినా కూడా ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది మారాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు దక్కాలంటే మీరు మొన్న డిఎస్సిలో తీసుకోండి. మన ముదిరాజ్ ఆయనకు 80 మార్కులున్నా ఉద్యోగం రాలే, రెడ్డి ఆయనకు 66 మార్కులకు ఉద్యోగం వచ్చింది, టీచర్ ఉద్యోగం. ఎందుకు వచ్చిందంటే ఈడబ్ల్యూఎస్ లెక్క. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే బీసీ నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు, మైనారిటీ నిరుద్యోగులు వీళ్ళు డిమాండ్ చేయాల్సింది ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలని డిమాండ్ చేయాలి. అప్పుడు నోటిఫికేషన్ రావాలి. మనం పోరాడుతుంది రెడ్లకు ఉద్యోగాల కోసం పోరాడతామా, వెలమల కమ్మలకు ఉద్యోగాల కోసం మనం ధర్నాలు చేస్తున్నామా? కులగణన చేసి కూడా అన్యాయాన్ని సరిదిద్దకపోతే ఆ లెక్కలు ఎందుకు? ఇంకా ఈయన 2021లో కేసీఆర్ తెచ్చిన చీకటి జీవో 65ను రాజ్యాంగ విరుద్ధంగా 10% కోట అమలు చేస్తుంటే సాక్ష్యాలున్నా కళ్ళు మూసుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కులగణన లెక్కలు 5.36 చేతిలో ఉన్న నిస్సిగ్గుగా దాన్ని కొనసాగిస్తుంది. ప్రజలారా, సామాజిక న్యాయానికి ఏకైక మార్గం జనాభా దామాష ప్రతి, ఎవరెంతో వారికంతా. మేము చెప్తుంది అదే. అరే మీరు ఎంతమంది ఉంటే మీకు అన్నీ, మేమెంతమంది ఉంటే మాకు అన్నీ. ఒక్క మాట
ఇక్కడ చూడండి, తెలంగాణలో జనాభా, బీసీల జనాభా మీరు చెప్పిన లెక్కనే 56% వేసుకో. ఎస్సీల జనాభా 17% వేసుకో. ఎస్టీల జనాభా 10% పైచిలకు ఉంటుంది, దాదాపు ఒక 10% వేసుకో. ఇప్పుడు ఎంత అయింది ఇదంతా కలిపితే? 83 అయింది కదా. ఇక మైనార్టీలు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఓసీల జనాభా తీసుకో. ఓసీల జనాభా 11% అని తేలింది కదా, 11% అని తేలింది కదా. ప్రజలారా, 56% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్, ఎస్సీలు 17% ఉంటే వీళ్ళకి 15% రిజర్వేషన్, ఎస్టీలు 10% ఉంటే వీళ్ళకు 7.5% అట్లా రిజర్వేషన్. ఈ ఓసీలు 10% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్. బాగా అర్థం చేసుకోరు. ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే తక్కువ వీళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటాయి. మీకు ఒకటి శాంపిల్ చూపిస్తా. ఇది మొన్ననే విడుదల చేసిన ఒక ఉద్యోగ నోటిఫికేషన్. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్. ఇందులో ఓపెన్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 అట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, బీసీఏలకు లేదు, బీసీబీ ఆయనకు 1, బీసీసీ ఆయనకు లేదు, బీసీడీ 3, బీసీఈ 0. ఇగో మళ్ళా ఎస్టీలకు 2, ఎస్సీలకు 3. చూసిరుగా మొత్తం 13 ఉద్యోగాలలో 3. 13 ఉద్యోగాలలో 3 అంటే ఎంత శాతం అవుతుంది? జస్ట్ క్యాల్కులేట్. 13 ఉద్యోగాలలో 3 అంటే ఎంత? 3 ఉద్యోగాలు తీసుకురాలి. 30లో 3 అంటే 10%. 30 ఉద్యోగాలు ఉంటే 3 తీసుకురంటే 10% ఓకే. 20 ఉద్యోగాలు కూడా లేవు కానీ 3 తీసుకురు. చూసిరా ఎట్లా దొంగతనంగా పోతున్నాయో. ఇంకా మీకు విచిత్రం ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ ఉద్యోగాల పంపిణీ ఎవరికి జరుగుతుంది అనుకుంటారు? ఇగో ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన తర్వాతనే బీసీబీ అంటే గౌన్లోళ్లకు, పద్మశాలీలకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు అందరికీ ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకు పెట్టినాకనే భోజనం మనకు పెట్టేటువంటి రోస్టార్ విధానం ఇది. ఇప్పుడు అక్కడ ధర్నాలు చేసి ఈలలేస్తున్నటువంటి బీసీ నిరుద్యోగులారా, వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తుందికేనా ఇప్పుడు నోటిఫికేషన్లు ఏమని కోరుతా ఉంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఖతం చేయాలి. దాన్ని తీసుకొచ్చినోడు కేసీఆర్, కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి. వీళ్ళ ప్రభుత్వాన్ని ఖతం చేస్తే బీసీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఈ దోపిడీ ఆగదు. బీసీ ప్రభుత్వం ఏర్పడితే ఏం జరుగుతుందంటే 100కి 27 ఉద్యోగాలు రావాల్సిన కోటా వస్తూనే మిగతా 50 ఉద్యోగాలలో 10% దోపిడీకి గురవుతున్నాయి కదా, అందులోంచి కనీసమైనది అంటే ఇక్కడ ఓసీలకు 1% కూడా రిజర్వేషన్ రాదు. ఈ 9% రిజర్వేషన్ కట్ చేయొచ్చు. మనం 9% రిజర్వేషన్ కట్ చేయొచ్చు. ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే మన ప్రజలకి ఉద్యోగానికి దూరంగా ఉన్నటువంటి జాతులు ఉన్నాయా, వీళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా మార్చి ఈ 9% రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వచ్చు. ఉద్యోగాలు మన బిడ్డలకి వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయాల్సినటువంటిది. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, నిరుద్యోగ సోదరులారా, తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే ఈ రెడ్లకు ఉద్యోగాలు పంచడం కోసం, వెలమలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, కమ్మలకు ఉద్యోగాలు పోవడం కోసం మన శరీరాలు తాకట్టు పెట్టాలనా? అందుకోసమే బీసీలకు ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ని ఖతం చేయాలి. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఖతం చేసేటువంటి ఏకైక లక్ష్యం మా ముందుంది.
నిరుద్యోగ సోదరులారా, ఒక ఏడాది ఇటాట్ అవుతుండొచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చైనా సరే ఈ ఈడబ్ల్యూఎస్ని ఖచ్చితంగా బొందబెట్టి బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఉద్యోగాలు పంచుతాం. ఈయన డిమాండ్ చేయడు. ఇప్పుడు ఆడ మాట్లాడింది కదా కేటీ రామారావు గారు, ఈడబ్ల్యూఎస్ లెక్కలు వచ్చినాయి కదా సవరించమని ఈయన చెప్తలేడు. అయ్యో నువ్వే తెచ్చినావు కదా జీవో అని ఆయన చెప్తలేడు. ఈ టాపిక్ పక్కకు పెట్టి ఉద్యోగాల నోటిఫికేషన్ల టాపిక్ ముంగటేసుకున్నారు. వా ఏం డ్రామా ఇది. రైతు భరోసా, వ్యవసాయ స్కీముల పంచాయతీ అట్లుండే, మీరు ఏ విధంగా ఎత్తుకపోతున్నారు. ఉద్యోగాలు ఇట్లుండే, నీళ్లు, నిధులు, నియామకాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు కదా. నీళ్లు, నిధులు, నియామకాలు కదా. నీళ్లు, రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళ పొలాలకి దాదాపు 74% పొలాలకి సాగునీరు పోతా ఉంది కాలువల ద్వారా. వీళ్ళకి 74% భూములకి. నిధులు మొన్న మీకు చెప్పిన కదా, రైతు వ్యవసాయం నిధులు ఎట్లా పోతా ఉన్నాయో, ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి 3,58,000 రూపాయలు పోతా ఉన్నాయి నిధులు. ఇటుపోయా నియామకాలు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రూపంలో పోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవి మనకు వస్తాయని చెప్పారు కదా, మరి వచ్చిన తర్వాత 2014 నుంచి 2026 వరకు లెక్కలు తీస్తే ఇవి మనకు రాలేదు, వీళ్ళ ఇళ్ళకి పోతున్నాయి అని అర్థమైంది. ఇవన్నీ మనకు రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలి. బీసీ ప్రభుత్వం ఏర్పడి బీసీ ముఖ్యమంత్రి ద్వారానే ఈ అడ్డుకట్ట పడుతుంది. ఈ ఉద్యోగాలన్నీ, ఈ నిధులన్నీ, ఈ నియామకాలు, ఈ నీళ్ళన్నీ మనకు వస్తాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ భూములను, 1 కోటి ఎకరాల భూములను పేదలకు పంచేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తెరకెత్తుకుంది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ నిధుల దోపిడీ ఏదైతే ఉందో దీనికి అడ్డుకట్ట వేయబోతా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయబోతా ఉంది. ఇవన్నీ ఖతం చేయడం అంటే మన వర్గాలకు ఇవి చేరవేయడమే అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోండి.